Hallelujah. Praise the Lord. Hallelujah. 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 Praise Lord everyone. దేవుని యొక్క నామమున మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. అండ్ ఐ వెల్కమ్ యూ ఆల్ ఫర్ దిస్ వైజ్ ఉమెన్ లైవ్ ప్రోగ్రామ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి, అంతేకాకుండా రైజింగ్ రివైవల్ టీమ్ వాళ్ళకి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. లెట్ us all start this program with a word of prayer. పరిశుద్ధుడా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఇదిగో మీ నామంలో ప్రభా, ఇదిగో ఇక్కడ మరి చేరి మిమ్మల్ని స్తుతిస్తుండగా, ఆరాధిస్తుండగా మీ యొక్క ఆత్మ నడిపింపును దయచేయండి తండ్రి. ఇదిగో మీరు మాకు తోడుగా ఉంటూ ముందుకు నడిపించండి అయ్యా. ఒక్కొక్క బిడ్డను మీరు బలపరచండి, నూతన ఆత్మల్ని రక్షించండి అయ్యా. ఇదిగో నీ గొప్ప కార్యాన్ని మీరు జరిగిస్తూ ముందుకు నడిపించండి తండ్రి. నన్ను నేను మీ ఆధీనంలోనికి అప్పచెప్పుకొంచుంటున్నాను. లార్డ్, యూ టేక్ కంట్రోల్ అండ్ యూ లీడ్ మాస్టర్ అయ్యా. ఇదిగో మీ కనికరం కలిగిన కృపను ప్రభా మా మీద చూపించమని ప్రార్థిస్తూ మమ్మల్ని మేము మీ చేతికి అప్పచెప్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరము కలిసి దేవుణ్ణి స్తుతిస్తాము, ఘనపరుద్దాము. నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు అనే పాట ద్వారా దేవుని యొక్క నామాన్ని మనం మహిమపరుద్దాం. చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారి నీ సన్నిధిలో ఆనందించి భాగ్యమున్నా చాలు. నీ సన్నిధిలో ఆనందించి భాగ్యమున్నా చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. స్తుతులకు పాత్రుడు నీవేనయ్యా, స్తోత్రాలు నీవేనయ్యా అని అందరం కలిసి పాడుకుందాం.
నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఆరాధ్య దైవము మీరే యేసయ్యా, ఆశ్చర్యకరుడు మీరే యేసయ్యా అని హృదయపూర్వకంగా అందరం కలిసి పాడుకుందామా? నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఆది సంబుతుడవు నీవే యేసయ్యా, ఆదరించే దేవుడవు నీవే యేసయ్యా అని పాడుకుందామా? Lord, we are blessed to have you in our lives, Lord. సంభూతుడవు నీవేనయ్యా, ఆదరించు దేవుడవు నీవేనయ్యా. ఆది సంభూతుడవు నీవేనయ్యా, ఆదరించు దేవుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, నీ సన్నిధిలో ఆనందించి భాగ్యమున్నా చాలు, నీ సన్నిధిలో ఆనందించి భాగ్యమున్నా చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. హల్లెలూయా. నిజంగా దేవుణ్ణి మనం స్తుతించినా చాలు. ఆయన ఆది సంపుతుడు, ప్రేమ స్వరూపుడు, గొప్ప దేవుడై ఉంటున్నాడు. whenever we worship him, ఆయన యొక్క ప్రెజెన్స్ తోటి, ఆయన యొక్క ఆత్మతోని మనల్ని నింపే దేవుడు మన దేవుడై ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందరము కలిసి ఇంకొక పాట పాడుతూ దేవుని యొక్క నామాన్ని మనం ఆరాధిస్తాము. మేలు చేయక మీరు ఉండలేరయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా అనే పాట ద్వారా దేవుని యొక్క నామాన్ని మనం ఘనపరుద్దాం.
యేసయ్యా. నీకు నాకు మధ్య దూరాన్ని తొలగించావు ప్రభా, నీవు వదిలి ఉండలేక. హృదయపూర్వకంగా పాడదామా? పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపిని అని గ్రహించగానే అని హృదయపూర్వకంగా పాడదామా?
కలిగి నీ మనస్సు నన్ను ఓదార్చింది. మీరు లేకుండా మేము బ్రతకలేము తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్య మనల్ని ఎన్నడూను విడువక ఎడబాయక ప్రేమిస్తున్నటువంటి దేవుడై ఉంటున్నాడు. ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని మనం ఆరాధించుకుందాం. కళ్ళు మూసుకొని, ప్రభువా మా సమస్తాన్ని మీ పాదాల చెంత పెడుతున్నాము. లార్డ్, వి థ్యాంక్ యూ అండ్ వి వర్షిప్ యూ లార్డ్. అర్హత లేని మా పైన మీ ప్రేమను చూపిస్తున్నవాడా, నీకు వందనాలు యేసయ్య. మీకు స్తోత్రాలు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్. కొద్ది నిమిషాలు హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తాం. Lord, we worship you in this moment, Lord. Thank you, Jesus. Thank you, Father. Thank you, Lord.
వరాన్ని అనుక్షణం మాకు దయచేవా దేవా. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధాత్మ దేవా, మా పైన మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి మీకు వందనాలయ్యా. అయ్యా, ఇదిగో మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఎన్నడూ విడువక ఎడబాయక కంటికి రెప్పలా కాపాడువాడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసు, ఇంత మట్టుకు మా ఆరాధనలో మీరున్నవాడా మీకు వందనాలు అయ్యా. ఇదిగో ప్రభా, మీ వాక్ ద్వారా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. మాట్లాడబోయేది నేను కాదు కానీ దేవా యేసయ్యా పరిశుద్ధాత్ముడా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నా సొంత తలంపులు ఆలోచనలన్నిటినీ కొట్టివేయండి యేసయ్యా. మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోనండి. మీ నామం హెచ్చింపబడాలి, నేను తగ్గించబడాలి తండ్రి. ఇదిగో నీ గొప్ప కార్యం జరిగించమని సహాయం చేయమని ఒక్కొక్క బిడ్డతో మీరు మాట్లాడి మహిమ పొందుకొనమని నజరేడా సమస్తాన్ని మీ చేతికి అప్పచెప్పుకొనొచ్చు యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us. కొద్ది నిమిషాలు నేను వాక్యాన్ని పంచుకోబోతున్నాను. శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. దేవుడు మీతో మాట్లాడతాడు అని నేను అనుకుంటున్నాను. సో బీ ప్రిపేర్డ్. ప్రార్థనా పూర్వకంగా లెట్ us all listen the word of God. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాము. 2వ కొరింథీయులు 3వ అధ్యాయము 17వ వచనం. 2 Corinthians 3rd chapter 17th verse మనం చదువుకుందాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:17. 16, 17, 18 ఈ 3 వచనాలు మనం చదువుదాం. దానికంటే ముందు ఐ వాంట్ టు సే యూ సంథింగ్. యాక్చువల్లీ ఇది వైస్ ఉమెన్ అని దే గేవ్ అస్ అ టైటిల్. బట్ నేను వెన్ ఐ వాజ్ ఆస్కింగ్ గాడ్, దేవా
వైస్ విమెన్ అని టైటిల్ ఉంది. బట్ ఏమని నేను షేర్ చేసుకోవాలి అన్నప్పుడు గాడ్ హ్యాస్ రివీల్ దిస్ వర్డ్. సో నేను పర్టికులర్గా ఒక విమెన్కి నేను చెప్పట్లేదు, బట్ ఎవ్రీ వన్ హూ ఎవర్ ఇస్ వాచింగ్, సో వాళ్ళతోటి నేను మాట్లాడుతున్నాను. ఎస్, అఫ్ కోర్స్ ఇవన్నీ కూడా ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఎవ్రీ వన్. సో శ్రద్ధగా వినండి, దేవుడు ఇస్తున్న వాక్కును విని దీని ద్వారా ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోనండి. అండ్ ద వర్స్ సేస్ దాట్ 2 Corinthians 3:16, 17, 18, వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము నుండును. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. హల్లెలూయా. సో ఈరోజు ఈ టాపిక్ ఏంటి అనంటే అన్వేల్ యువర్ సెల్వ్స్. అన్వేల్ యువర్ సెల్వ్స్ అంటే ముసుగు, నీకై నువ్వు నీ ముసుగును తీసివేయి అనే టాపిక్, అన్వేల్ యువర్ సెల్వ్స్. అండ్ ఈ మూడు వచనాల్లో చూసినట్లయితే ఎప్పుడైతే దేవుని వైపునకు వాళ్ళు త్రిప్పబడతారో వారి ముఖముల మీద ఉన్న ముసుగు తీసివేయబడును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అఫ్కోర్స్ అప్పుడు గమనించినట్లయితే మోషే పర్వతం మీదకి ఎక్కి దేవునితో గడిపిన కొద్ది నిమిషాలు మోషే యొక్క ముఖము మహిమతో ప్రకాశించినట్టుగా మనం చూసాం. అండ్ ఆల్సో ఇంకొక విషయము ఏంటి అనంటే ఆయన కిందికి వచ్చినప్పుడు ఆ యొక్క మహిమను చూసి వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఎవరైతే వాచ్ చేస్తున్నారో ఆ ప్రజలు ఆయన ముఖం మీద ఉన్న మహిమను చూసి వాళ్ళు తట్టుకోలేకపోయారు. అండ్ యు నో వాట్ హీ డిడ్ వాస్ హీ కవర్డ్ హిమ్సెల్ఫ్ విత్ ద వెయిల్. ఒక ముసుగును కప్పుకున్నారు. అండ్ దెన్ అప్పుడు ఆ యొక్క మహిమను ఆయన దాచేస్తాడు. బట్ ఈ న్యూ టెస్టమెంట్లో, ఈ యొక్క క్రొత్త నిబంధనలో ఏమని చెప్తుంది దేవుని యొక్క వాక్యము అని అంటే, అన్వేల్ యువర్ సెల్వ్స్, నీ ముసుగును నువ్వు తీసివేసుకో. అంటే దేవుడి యొక్క మహిమ నీలో ప్రకాశించేలాగిన నువ్వేం చేయాలి అని అంటే నీ ముసుగును నువ్వు తీసివేయు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అఫ్కోర్స్ చాలామంది ఎలా బ్రతుకుతూ ఉంటాము క్రైస్తవ జీవితంలో అనంటే, ఒక ముసుగు నీకు నాకు మధ్యలో ఒకటి అడ్డుగా ఉంటుంది. ఎప్పుడు నీకు దేవునికి మధ్యలో, నాకు దేవునికి మధ్యలో, దేవునికి మనకు మధ్యలో ఒక ముసుగు, ఒక తెర అడ్డు వస్తూ ఉంటుంది. వాట్ ఆర్ దోస్ అని అంటే, మనం చేసే పనులు, మనం చేసే క్రియలు, మనం ఆలోచించే తలంపులు, ఎవ్రీథింగ్ ఇస్ స్టేయింగ్ యాజ్ అ వెయిల్ అపాన్ అవర్ ఫేస్. అదేం చేస్తుంది అనంటే, నువ్వు బయటికి ప్రకాశింపనీయకుండా, దేవుని యొక్క మహిమ నువ్వు రిఫ్లెక్ట్ చేయకుండా ఇట్ ఈస్ కవరింగ్ యూ. కానీ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, లెమ్ము తేజరిల్లుము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. బట్ యు నో వాట్, టుడే మోస్ట్ ఆఫ్ ది క్రిస్టియన్స్ కుడెంట్ షైన్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ ద గాడ్. చాలామంది దేవుని యొక్క మహిమార్థమై ప్రకాశింపలేకపోయే స్థితిలో మనం ఉన్నాం, ప్రకాశించలేకపోతున్నాం. బట్ దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క తలంపు ఏంటి అనంటే, దేవునిలో నువ్వు నేను ప్రకాశించాలనేది దేవుని యొక్క కోరిక. నువ్వు నేను కొండ మీద ఉండే పట్టణం వలె ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక అయి ఉంటున్నది. కానీ వాట్ వీ డూ ourselves is we will cover ourselves with the veil. మన ముఖాన్ని కప్పేసుకుంటున్నాం. దేవుని యొక్క మహిమను ప్రకాశింపకుండా మన జీవితాల్ని మనమే మన తలంపులతో, మన ఆలోచనతో, మన సొంత ఇష్టాలతో కప్పేసుకుంటున్నాం. బట్ దట్స్ నాట్ వాట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ us. God says you unveil yourselves.
యు అన్వెయిల్ యువర్ సెల్స్ అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అండ్ దాంట్లో క్లియర్గా రాసిపెట్టింది ఏమని అనంటే, ఎంతమంది అయితే ప్రభువు వైపునకు తిరుగుతారో వాళ్ళ ముఖము మీద ఉన్న ముసుగు తీసివేయబడును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దాట్ మీన్స్ దాట్ ఎగ్జాక్ట్లీ రిసెంబుల్స్ ద సైన్, దట్స్ అ సైన్ ఆఫ్ రీకన్సీలియేషన్. అంటే దేవునిలో పవిత్రపరచబడటానికి, దేవునితో సత్సంబంధం కలిగి ఉండడానికి ఒక సైన్ అది. దేవుని వైపుకు తిరగగానే నీకు నాకు మధ్యలో ఏదైతే అడ్డం ఉందో, ఏదైతే తెర ఉందో దాన్ని దేవుడు తీసివేస్తాడు. హల్లెలూయా, ఇజంట్ ఇట్? ఎస్, దాన్ని తీసివేసి దేవుని యొక్క మహిమ నీలో ప్రకాశించేలా దేవుడు చేస్తాడు. ఆమేన్. ఇజంట్ ఇట్? దట్ ఈస్ రియలీ అ వండర్ఫుల్ థింగ్. మీకు విషయం తెలుసా, మనము ఆయన యొక్క మహిమను వి ఆర్ ద క్యారియర్స్ ఆఫ్ హిస్ గ్లోరీ. ఆయన మహిమను మనం మోసే వ్యక్తులము. నువ్వు దేవుని యొక్క మహిమను మోసే వ్యక్తిగా, మోసే స్త్రీగా ఉండాలి, కానీ ఆ మహిమను విడిచిపెట్టే స్త్రీగా, ఆ మహిమను విడిచిపెట్టే వ్యక్తిగాను ఉండకూడదు. యూ హ్యావ్ టు రిసీవ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. యూ హ్యావ్ టు దేవుని యొక్క మహిమను పొందుకొని దేవునికి దగ్గరగా వెళ్ళే వ్యక్తిగాను ఉండాలి. ఆ ముసుగు నిన్ను కప్పివేస్తుందే, దాన్ని తీసివేసే వ్యక్తిలాగా నువ్వు ఉండాలి. అంటే దట్ ఆల్సో మీన్ ఏంటంటే, కపటము లేని హృదయంతో నువ్వు ఆరాధించే వ్యక్తిగాను నువ్వు ఉండాలి. కపటము లేని వ్యక్తిగాను ఉండి నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగాను ఉండాలి. కపటము లేని మనస్సు కలిగి నువ్వు దేవునికి దగ్గరగా వెళ్ళే వ్యక్తిగా ఉండాలి. చాలా క్లియర్గా ఎప్పుడైతే దేవునికి నిన్ను నువ్వు అప్పచెప్పుకొని ఆ తెర, ఆ వేల్ అనేది ఏదైతే ఉందో దాన్ని నువ్వు తీసివేసుకోవడానికి ప్రయత్నిస్తావో, ఆ దేవుడి యొక్క మహిమ నీ మీదకి ఆటోమేటిక్గా దిగి వస్తుంది. దట్స్ వెన్ విల్ షైన్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ అవర్ గాడ్. దట్స్ వెన్ విల్ ఫాలో ద హార్ట్ ఆఫ్ గాడ్. అప్పుడే మనము దేవుని యొక్క చిత్తానుసారంగా నడవగలుగుతాము. ఆమేన్, ఇజంట్ ఇట్? బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీ పేరు దెబోరా. మనకి దెబోరా గురించి తెలుసు. దెబోరా ఇశ్రాయేలీయుల సైన్యాన్ని ఆమె జడ్జ్ చేసేటువంటి ఒక స్త్రీగా ఉన్నది దెబోరా. ఆమె ఎంత దేవునికి దగ్గరగా ఉన్నది అనంటే, దేవునిలో ఎప్పుడూ కూడా ఉండే వ్యక్తినిగా దెబోరాని మనం చూసాం. దేవుని యొక్క మహిమతో నిండుకున్న దెబోరా అక్కడున్న మెన్ని షీ వాస్ డైరెక్టింగ్. షీ డైరెక్టెడ్. ఏమని అనంటే, నువ్వు వెళ్ళు, అక్కడ యుద్ధం చేయు, కానీ నీతో అవ్వదది. ఒక విమెన్ ఏం చేస్తుంది అంటే, ఈ యొక్క విజయాన్ని దేవుడు ఆ విమెన్కి ఇచ్చేస్తాడు. సిసరాని చంపేస్తే షీ వాజ్ అంటే ఆ ఇశ్రాయేలీయుల సైన్యాన్ని అంతటినీ జడ్జ్ చేయడానికి అప్పుడు మెన్ లేరు అంటారా? ఉన్నారు. బట్ వై గాడ్ చూస్ దెబోరా అంటే, నేను అంటాను, షీ అన్వెయిల్డ్ హర్సెల్ఫ్. దేవుని ముందు నాకు తెలిసి షీ వాజ్ వెరీ క్లీన్, వెరీ క్లియర్. దేవునికి తన్ను తాను అప్పు చెప్పుకునే విషయంలో షీ didn't go back. She was there at the point. She was available to God. She was available to God to carry His glory. నువ్వు దేవునికి అవైలబుల్గా లేకుండా, ప్రభా నువ్వు నన్ను వాడుకో అంటే, నో, that's impossible.
దేవునికి ఎప్పుడైతే నువ్వు దగ్గరగా వెళ్తూ ఉంటావో అప్పుడే దేవుడు నిన్ను వాడుకోగలిగిన సమర్థుడై ఉంటున్నాడు. ఆమేన్. అప్పుడే దేవుడి యొక్క కార్యం నీ జీవితంలో నువ్వు చూస్తావు. అప్పుడే నువ్వు ముందడుగు వేయగలుగుతావు. ఇఫ్ నాట్, నో, యూ కెనాట్ మూవ్ ఫార్వర్డ్. అంతమంది మగవాళ్ళు ఉన్నా కానీ దేవుడు దెబోరాని ఎందుకు చూస్ చేసుకున్నాడు అని అంటే, షీ అన్వేల్డ్ హర్సెల్ఫ్. తన ముసుగును తనే తీసివేసింది. పాపం అనే ముసుగును తీసివేసి ఉండొచ్చు. తను ప్రయారిటీ దేనికైతే ఇస్తుందో ఆ ముసుగును తను తీసివేసి ఉండొచ్చు. ఆ ముసుగును తీసివేసి ప్రభు వైపుకి తిరిగినప్పుడు షీ బికేమ్ a carrier of his glory. దేవుడి చిత్తాన్ని మోస్తున్న వ్యక్తిగా తను మారింది. ఈరోజు నువ్వు నేను కూడా the same thing as God is telling us. దేవుడు అదే మాట మనతో మాట్లాడుతున్నాడు. నేను నీకు దాని కింద వచ్చిన ఎంతమంది అయితే దేవుని వైపు తిరుగుతారో వాళ్ళందరికీ ముసుగు తీసివేయబడుతుంది అని రాసిపెట్టి దాని తర్వాత ద నెక్స్ట్ వర్స్ ఏమని చెప్తుందంటే, దేవుని యొక్క ఆత్మ ఎక్కడైతే ఉన్నదో అక్కడ స్వాతంత్రము ఉండును అని రాసిపెట్టుంది. ఇజంట్ ఇట్? అంటే దేవుని యొక్క ఆత్మ ఎక్కడైతే పనిచేస్తుందో అక్కడ విడుదల. దేవుడి యొక్క వాక్యము ఎక్కడైతే, ఆత్మ ఎక్కడైతే పనిచేస్తుందో అక్కడ స్వాతంత్రము. అంటే నువ్వు ఆ ముసుగును తీసివేసిన తర్వాత మరలా నువ్వు ఆ ముసుగు దగ్గరికి, ఆ యొక్క బంధకం దగ్గరికి, లేకపోతే ఆ పాపం దగ్గరికి నువ్వు మళ్ళీ వెళ్ళకుండా దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడినప్పుడు మళ్ళీ వెళ్ళకుండా దేవుడు నీకు కంప్లీట్గా ఫ్రీడమ్ ఇస్తాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. కంప్లీట్గా ఫ్రీడమ్. పాపము నుంచి కంప్లీట్గా ఫ్రీడమ్. శాపం నుంచి కంప్లీట్గా ఫ్రీడమ్. ఏ బంధకాల్లో అయితే ఉన్నావో దాని నుంచి కంప్లీట్గా ఫ్రీడమ్. హల్లెలూయా. ఇజంట్ ఇట్ అ గుడ్ థింగ్? ఇజంట్ ఇట్ అ గ్రేట్ థింగ్? ఈ మధ్య చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు కదా. వీఆర్ హియరింగ్ many news about suicides. ఆ సుసైడల్ స్పిరిట్ చాలా పనిచేస్తుంది. ఎందుకు వాళ్ళు చనిపోతున్నారు అని అంటే, జస్ట్ బికాస్ దే డోంట్ ఫైండ్ ఎనీ సొల్యూషన్ ఎనీవేర్. దే థింక్ వాళ్ళ యొక్క ఆత్మ, వాళ్ళ యొక్క జీవితము వ్యర్థము అని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టే. బట్ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడైతే ఉందో అక్కడ స్వాతంత్రం ఉండును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఇజంట్ ఇట్? ఆయన వాక్యము సెలవిస్తుంది అన్నప్పుడు యూ నీడ్ టు బీ అటెంటివ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ ముసుగును తీసివేయడానికి ప్రయత్నించకుండా నువ్వు ఆ ముసుగును వేసుకొనే ఉంటే, పాపం అనే ముసుగు, బంధకం అనే ముసుగు, లేకపోతే ఇంకా ఏదో అడిక్షన్ అనే ముసుగు అది వేసుకొనే ఉంటే యూ కెనాట్ మూవ్ ఫార్వర్డ్. దేవుడు నీ జీవితంలో తన చిత్తాన్ని చూపిస్తున్నా కానీ నువ్వు దానికి విధేయత చూపించకపోతే నువ్వు ఇంకా ముందుకు వెళ్ళలేవు. నో, ఇట్స్ నాట్ పాసిబుల్. నువ్వు అధిక మహిమను పొందుకోవాలనేది దేవుడి యొక్క కోరిక కాబట్టి ఆయన యొక్క మహిమను మోసేటువంటి బిడ్డగా నువ్వు ఉండాలి. ఆయన యొక్క మహిమను నువ్వు క్యారీ చేసే బిడ్డగా నువ్వు ఉండాలి. దేవుడు నిలబెట్టే దేవుడు అయి ఉంటున్నాడు, కానీ పడవేసే దేవుడు కాదు మన దేవుడు. చాలామంది ఆశీర్వాదాల కొరకు ఆశపడతారు, కానీ కరెక్షన్ అంటే భయపడతారు. ఆశీర్వాదం కావాలంటారే కానీ, సరే నువ్వు ఇది కరెక్ట్ చేసుకో, నీకు ఈ ఆశీర్వాదం విడుదలవుద్ది అంటే మాత్రం వెనక్కి వెళ్ళిపోతారు. అలాంటి జీవితాలు మనం జీవించకూడదు. యూ మస్ట్ ఆల్వేస్. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన తను ప్రేమించేటువంటి వాళ్ళని గద్దించే దేవుడై ఉంటున్నాడు. ప్రేమించే బిడ్డల్ని గద్దించే దేవుడై ఉంటున్నాడు.
నిన్ను దేవుడు గద్దిస్తున్నప్పుడు నీకున్న ముసుగు తీసివేసుకో దేవుని బిడ్డ. నీకున్న ముసుగు తీసివేసుకో దేవుని బిడ్డ. నీ పాపం నుంచి బయటికి రా దేవుని బిడ్డ. నీ పాపం నుంచి, నీ బంధకాల నుంచి నువ్వు బయటికి రా. ఆ పోర్నోగ్రఫీ నుంచి బయటికి రా. ఆ రాంగ్ రిలేషన్షిప్ నుంచి బయటికి రా. ఆ అడిక్షన్ నుంచి నువ్వు బయటికి రా అని దేవుని యొక్క వాక్యం నీకు వినిపిస్తూ ఉన్నా నువ్వు ఇంకా స్టబాన్గా ఉంటే దేవుడి యొక్క మహిమను నువ్వు చూడలేవు. దేవుడి యొక్క మహిమ నువ్వు ప్రతిబింబించలేవు. నో, నెవర్. దట్ వోంట్ హ్యాపెన్. అవి విడిచిపెట్టుకొని ఉండి ఆ ముసుగును తీసివేస్తే గాడ్ హిమ్సెల్ఫ్ ఇస్ ప్రామిసింగ్ ఏమని అనంటే మహిమ నుండి అధిక మహిమ పొందుకుంటారు. ఆ ముసుగు తీసివేయబడుతుంది, స్వాతంత్రము నీకు వస్తుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సో ఎందుకు తీసివేసుకోలేవు ఆ ముసుగుని? ఈరోజు నువ్వు ఎందుకు తీసివేసుకొని ఒక ముందడుగు వేయలేవు? ఎందుకు దాన్ని తీసేసుకొని దేవునికి దగ్గరగా ఉండలేవు ఈరోజు? వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ఆ చిన్న ముసుగు ఒక వేలు ఒక్కటి అడ్డుపడుతుందేమో నిన్ను దేవుడు వాడుకోవడానికి. ఆ యొక్క ముసుగు అడ్డుపడుతుందేమో దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి. ఆ ముసుగు అడ్డుపడుతుందేమో దేవుడు నిన్ను విస్తరించడానికి. ఆ ముసుగు అడ్డుగా ఉందేమో దేవుడు మహిమ నీలో ప్రతిబింబించడానికి. వై డోంట్ యూ రిమూవ్ యువర్ వేల్ అండ్ స్టెప్ ఇన్ టు ద గ్లోరీ ఆఫ్ గాడ్? వై డోంట్ యూ అన్వేల్ యువర్ సెల్వ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ద ఫ్రీడమ్ ఆఫ్ గాడ్? ఆ ముసుగును తీసివేసుకొని ఒక అడుగును ముందుకెళ్ళినప్పుడు దేవుని యొక్క మహిమను నీ జీవితంలో నువ్వు చూస్తావు. అంతేకాదు, నువ్వు దేవుని మహిమను మోసే వ్యక్తిగా ఉంటావు. దేవుని యొక్క మహిమను ఇతరులకు కనబరిచే వ్యక్తిగా ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. దట్స్ అ వండర్ఫుల్ థింగ్. దట్స్ సచ్ అ గ్లోరియస్ థింగ్. ఆయన మహిమను ప్రతిబింబించడం అంటే అది సాదా సీదా విషయం కాదు. దట్స్ అన్ అమేజింగ్ థింగ్. ఒక స్త్రీ నాకు గుర్తొస్తుంది, రాహబు. ఈ స్పైస్ వచ్చినప్పుడు, ఇశ్రాయేలీయుల నుంచి వేగు చూసేవారు వచ్చినప్పుడు, యునో వాట్, తను ఏం చేసింది అని అంటే తను విన్నది దేవుని గురించి. ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు అని విన్నది రాహబు. దేవుడు గొప్ప కార్యాలు చేసి ఇశ్రాయేలీయులని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొని వచ్చాడు అని విన్నది రాహబు. రాహబుకు ఉన్నటువంటి తెర, ఆ ముసుగు ఏంటి అంటే ఇట్స్ ప్రాస్టిట్యూషన్. రాహబుకు ఉన్న ముసుగు ఏమిటి అనంటే పాపపు జీవితము, వ్యభిచారము. కానీ దేవుడు కార్యం అక్కడ జరుగుతుంది, దేవుని బిడ్డలు ఇక్కడ ఉన్నారు అని తను గ్రహించిన వెంటనే, యునో వాట్, తను ఏం చేసిందో తెలుసా? షీ మేడ్ అప్ హర్ మైండ్. తన యొక్క మనస్సును సిద్ధపరచుకుంది. దేనికో తెలుసా? దేవుని యొక్క కార్యాన్ని జరిగించడానికి. తన హృదయాన్ని దేవునికి సమర్పించింది. ఎందుకో తెలుసా? దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి. షీ హిడ్ ది స్పైస్ ఇన్సైడ్ హర్ హోమ్. పాపం చేయలేదు వాళ్ళతో, వేగుల వారిని దాచిపెట్టింది. పాపం చేయలేదు వాళ్ళతో, వాళ్ళని దాచిపెట్టింది వాళ్ళతో పాపం చేయడానికి కాదు, కానీ దేవుడి యొక్క చిత్తము, దేవుడి యొక్క ఉద్దేశము, దేవుడి యొక్క పని అక్కడ ఆటంకం లేకుండా జరగాలని తన యొక్క ముసుగును, తన పాపపు
ఆలోచన అనే ముసుగును తీసివేసింది, పాపపు జీవితం అనే ముసుగును తను తీసివేసింది. పాపపు జీవితం అనే ముసుగును తను తీసివేసి ఆ వేగుల వారిని ఏం చేసిందో తెలుసా? షీ హిడ్ దెమ్. దాచిపెట్టింది రహాబు. తను ఆ రోజు ఒక ముసుగు తీసేసింది. ఆ ముసుగు తీసేసిన రాహబు తర్వాత ఎలా ఆశీర్వదింపబడిందో తెలుసా? ఎలా ఆశీర్వాదకరంగా ఉండిందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఆమె గర్భంలోంచే, అంటే వాళ్ళ వంశం నుంచే వచ్చేలాగా దేవుడు ఆశీర్వదించాడు రహాబుని. ఒక్క ముసుగు, ఆ వేల్ ఏదైతే కవర్ చేస్తుందో దేవుని మహిమ ప్రతిబింబించకుండా తీసేసింది దేవుని పని కొరకు. దేవుని గురించి వినగానే ఆ ముసుగును తను తీసివేసింది. కానీ ఈరోజు క్రైస్తవులము, దేవుని బిడలము అని బ్రతుకుతున్న మనలో చాలా మందిని ఈ ముసుగులు వేసుకున్న జీవితాలతో జీవిస్తున్నాం. ఈ ముసుగు వేసుకొని ఉంటున్నాం, ఈ ముసుగుతో ఉంటున్నాం మనం. ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ కవర్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్, మనం ఏం చేస్తున్నాము అని అంటే ఒక ముసుగు మనకి మనం వేసుకుంటున్నాం. ఎలాగా అంటే పాపంతో వేసుకుంటున్నాం. కానీ గమనించండి దేవుని యొక్క ప్రియమైన బిడ్డ, చూడు, రహాబు ఎలా అయితే షీ టుక్ హర్ వేల్, ఎలా అయితే తన ముసుగు, పాపం అనే ముసుగును పక్కన పెట్టి దేవుని కార్యాల కొరకు సహకరించడం ఆరంభించిందో, దేవుడు తనని ఒక ఆశీర్వాదకరమైన స్త్రీగా మార్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తన జీవితంలో స్వాతంత్రము వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క మహిమ తన జీవితంలో కనిపించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా అదే రీతిగా మార్చాలని, అదే రీతిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు మనం ఎలాగున్నా సరే, when you unveil yourselves from the sinful life you have, when you unveil yourselves from the addiction you have, when you unveil yourselves from everything you're stuck in, నువ్వు దేంట్లో ఏ పాప కూపంలో అయితే ఇరుక్కొని పోయావో, ఎక్కడైతే నువ్వు ఆగిపోయావో, ఎక్కడైతే నువ్వు బయటికి రాలేను అనుకుంటున్నావో, ఈ పరిస్థితుల్లో నీ పాపాలన్నీ, ప్రభా ఇది తండ్రి నా పరిస్థితి అని నువ్వు ఒప్పుకున్నప్పుడు, అని దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకున్నప్పుడు, ఎవ్రీథింగ్ దేవుడు వాటన్నిటిని కొట్టివేసి దేవుడే వాగ్దానం చేస్తున్నాడు. 2 Corinthians 3:16-17-18లో, నా వైపు తిరిగినప్పుడు నీ ముసుగు తీసివేయబడుతుంది, నేను నిన్ను మహిమతో నింపుతా. యూ విల్ బి ద క్యారియర్ ఆఫ్ హిస్ గ్లోరీ. దేవుని యొక్క మహిమను మోసే వ్యక్తిగా దేవుడు నిన్ను చేయాలనేది తన ఉద్దేశం. ముందుకు వెళ్ళు. రహాబును ఆశీర్వదించిన దేవుడు, అనేక మంది జీవితాల్లో కార్యం చేసిన దేవుడు, ఈ దినం నీ ముసుగు నువ్వు తొలగించి వేసుకోవడానికి సిద్ధపడితే దేవుడు నిన్ను కూడా ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. దేవుడు నిన్ను కూడా తన మహిమకు కారణంగా నిలబెట్టబోతున్నాడు. దేవుడు నిన్ను కూడా ముందుకు తీసుకొని వెళ్ళి వాడుకోబోతున్నాడు. అన్వేల్ యువర్ సెల్ఫ్స్ టుడే. ఏది దాచిపెట్టకుండా దేవుడి సన్నిధానం ముందు ఒప్పుకో. ఒకసారి అందరము కళ్ళు మూసుకుందామా? కళ్ళు మూసుకొని, అవును ప్రభా, అయ్యా నా పాపాలు నాకు తెలుసు యేసయ్యా, అయ్యా ఇదిగో ప్రతిదీ మీ పాదాల చెంత నేను పెడుతున్నాను ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి, నన్ను క్షమించవా, నాకు శుద్ధ హృదయాన్ని కలిగించవా యేసయ్యా అని దేవుని అడుగుతారా? లార్డ్, లెట్ మీ అన్వేల్ మై సెల్ఫ్ లార్డ్. నీ వైపుకు తిరుగుతున్నాను, ఈ ముసుగును తీసివేసుకోవడానికి ఇష్టపడుతున్నాను దేవా, నాకు సహాయం చేయవా అని దేవుని అడుగుతావా? థ్యాంక్ యూ ఫాదర్. యేసయ్యా నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ మాస్టర్. యేసయ్యా నీకు థ్యాంక్ యూ. నీ జ్ఞానమును, నీ సత్యమును నా అంతర్యములు పుట్టించుము.
దీనులు పుట్టించుము. పాపము చేశాను, దోషినై ఉన్నాను. పాపము చేశాను, దోషినై ఉన్నాను. తెలిసి ఉన్నవి నా అతిక్రమమే, తెలిసి ఉన్నవి నా పాపములే. తెలిసి ఉన్నవి నా అతిక్రమమే, తెలిసి ఉన్నవి నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా. శుద్ధ హృదయం కలుగజేయుము. శుద్ధ హృదయం కలుగజేయుము. శుద్ధ హృదయం కలుగజేయుము. శుద్ధ హృదయం కలుగజేయుము. నాలో అయ్యా, ఈరోజు మా హృదయం మీద ఉన్న ముసుగు తీసివేసుకోవడానికి మాకు సహాయం చేయవా. మా పాప కూపాల్లో మునిగిపోతుండగా ప్రభా మమ్మల్ని పైకి లేవనెత్తే దేవుడవు మీరు. రాహాబు ప్రభా అయ్యా, ఇదిగో తన జీవితాన్ని మార్చుకొని నీ పని కొరకు ఎలాగైతే సహకరించిందో అదే రీతిగా మా జీవితాల్లో పాపమనే ముసుగును తీసివేసుకొని జీవితాల్ని ప్రభా మార్చుకొని నీ వైపుకు తిరిగి నీలో మాకు స్వాతంత్రము ఉందని గ్రహించి ప్రభా అయ్యా, ఇదిగో అందరిలా కాకుండా నీ మహిమను ప్రతిబింబించే స్త్రీలుగా మమ్మల్ని చేయి, వ్యక్తులుగా మమ్మల్ని చేయి దేవా. అయ్యా, ఇదిగో నీ పాదాల చెంత అనుక్షణము గడుపుతూ ప్రభా నీకు అతి దగ్గరగా గడుపుతూ నీలో ముందుకు సాగు జీవితాల్ని మాకు ప్రసాదించమని అయ్యా, ఇంత మట్టుకు లైవ్లో ఏకీభవించిన ప్రతి బిడ్డను మీరు పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని అయ్యా, వాళ్ళతో మీరు మాట్లాడారని నేను నమ్ముతున్నాను. ఇంకను ప్రభా ప్రతి బిడ్డను మీరు ముందుకు తీసుకొని వెళ్ళమని, ఇంకా ఉన్న సెషన్స్ అన్నింటిలో మీ యొక్క సహాయాన్ని మీరు అనుగ్రహించమని రైజింగ్ రివైవల్ టీమ్ అంతటినీ కూడా ప్రభా లార్డ్ యు బ్లెస్ ద టీమ్ ఓ ఫాదర్. లెట్ దీస్ పీపుల్ బి ద క్యారియర్స్ ఆఫ్ యువర్ గ్లోరీ ఓ మాస్టర్. అయ్యా, నీ గొప్ప కనికరం కృప చూపిస్తూ ముందుకు నడిపించమని మమ్మల్ని మేము నీ చేతికి అప్పచెప్పుకోవచ్చు. నజరేయుడనే యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్. ఇంత మట్టుకు వాచ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అలాగే మరి ఒకసారి దేవాది దేవునికి అండ్ ఆల్సో రైజింగ్ రివైవల్ టీమ్ వాళ్ళకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అండ్ స్టే కనెక్టెడ్, అదర్ ప్రీచర్స్ ఆర్ గోయింగ్ టు కమ్ అండ్ ప్రీచ్. సో ప్లీజ్ స్టే కనెక్టెడ్ అండ్ బీ బ్లెస్డ్. థ్యాంక్ యూ ఆల్.